సో ఇంతకుముందు మనం వీడియోలో ఐఐటీ అడ్వాన్స్లో మనం చూస్తే ఓన్లీ ఒక 1% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్ రాసేవాళ్ళు బాగా రాస్తున్నారు. అందులో మళ్ళీ ఒక 100 మెంబర్స్ లేదంటే ఒక 500 మెంబర్స్ ఎక్సలెంట్గా రాస్తున్నారు. కానీ 98% మరి దారుణంగా రాస్తున్నారు. సో అంత వేరియేషన్ ఎందుకు ఉంటుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. సో మనము ఒక్కొక్క వీడియోలో ఆ కారణాలు అనేది డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు ఆ వీడియోలో ఏంటంటే ఆ టాప్ లేయర్ మీదనే వాళ్ళకు కావాల్సిన క్వశ్చన్స్ మాత్రమే ఫోకస్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళు చేసే అందుబాటులో ఉన్న క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ చేయడంలో కూడా విఫలం అవుతున్నారు. అంటే ఈజీ క్వశ్చన్ అంటే దాదాపుగా ఐపీ రేంజ్ క్వశ్చనే. మరి ఐపీ రేంజ్ క్వశ్చన్ అయినా కూడా అంటే ఈజీ క్వశ్చన్ అంటే కొన్ని ఐపీ రేంజ్ క్వశ్చన్స్ లేదంటే కొద్దిగా ఆ ఐపీకి మించి కొద్దిగా చిన్న థింకింగ్ ఉంటుంది. సో బ్రెయిన్ ఇంత కూడా వాడకపోవడం వల్లనే సో అలాంటి క్వశ్చన్స్ కూడా చేయలేకపోతున్నారు. మరి ఐపీలోనేమో 1000 మార్క్స్కి 997 998 స్టేట్ టాపర్. అలాగే స్కూల్లో చూస్తేనేమో 600కి 600 లేదంటే 600కి 598 597 జస్ట్ 1 మార్క్స్ 2 మార్క్స్ మాత్రమే, అది కూడా లాంగ్వేజ్లోనే పోతుంది. ఎక్కడ గ్రూప్ సబ్జెక్ట్లో మాత్రం అందరికి 100% వస్తుంది. చాలా మందికి వందల మందికి వేల మందికి గ్రూప్స్లో 100% వచ్చేస్తుంది ఇంటర్మీడియట్లో కూడా. మీరు చూడండి, ఎవరైనా ఇంటర్మీడియట్లో 1000కి 997 998 996 ఆ 995 పైన మీకు తెలిసిన వాళ్ళు నైబర్స్ అందరినీ పేర్లు రాసుకోండి ఒకసారి. ఈ ఇయర్ కాకపోవచ్చు లేదంటే ప్రీవియస్ ఇయర్స్ అంతకుముందు ఇయర్స్. సో 1000కి 995 పైన వచ్చిన వాళ్ళందరూ మీ చుట్టాల్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకోండి. అలాగే స్కూల్లో కూడా 10th క్లాస్లో 600కి 594 ప్లస్ వచ్చిన వాళ్ళందరూ లిస్ట్ తయారు చేయండి. సో వీళ్ళందరూ ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ స్టేట్ టాపర్, స్టేట్లో టాప్ 10 రేంజ్లో ఉన్న స్టూడెంట్స్, అంతే కదా. సో వాళ్ళ మార్క్స్ చూస్తే అంటే ఎక్కువ మంది ఉండొచ్చు అదే రేంజ్లో, కానీ సపోజ్ 599 నలుగురికి ఉందనుకోండి, వాళ్ళందరూ అంటే 600 ఒకరికి ఉంది, 599 నలుగురికి ఉంది. 599 వాళ్ళందరూ ఎవరు? సెకండ్ ర్యాంకర్స్. నలుగురు ఉంటే నలుగురు కూడా సెకండ్ ర్యాంకర్స్. సో కాబట్టి స్టేట్ టాప్ 10 ర్యాంకర్స్ని లిస్ట్ తయారు చేస్తున్నారు మనం. సో ఇది 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ. సో వీళ్ళందరూ లిస్ట్ తయారు చేసి తర్వాత వాళ్ళందరూ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చూడండి, ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఇంకా బెస్ట్ తీసుకోండి. సో స్టేట్ ఫస్ట్ 2 3 4 5 6 ర్యాంకర్స్ కదా వీళ్ళు. మరి ఆబ్జెక్టివ్లో కూడా స్టేట్ వైజ్గా 1 2 3 4లోనే ఉండాలి కదా. సో ఇండియా వైజ్గా చూసినప్పుడు కనీసం ఆ టాప్ 100లోనో లేదంటే టాప్ 1000లోనో ఉండాలి కదా. పోనీ స్టేట్ కేటగిరీ ర్యాంకులో చూసినా కూడా మరి అదే పొజిషన్లో 1 2 3 ఉండాలి కదా. కనీసం క్వాలిఫై కూడా కావట్లేదు చాలామంది. చూసుకోండి, నేనేం చెప్పట్లేదు ఇక్కడ కూడా, అంటే ఏదో నేను అబద్ధాలు చెప్పట్లేదు. మీ చుట్టుపక్కల ఉన్న మార్కులే చెక్ చేసుకోమంటున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ మార్కులు స్టేట్ రాసుకొని తర్వాత వాళ్ళు ఐఐటీలో అసలు క్వాలిఫై అయ్యారా అంటే ఐఐటీ అడ్వాన్స్ రాయడానికి క్వాలిఫై క్వాలిఫై ఎంతమంది అవుతారు? మొత్తం ఇండియా వైజ్గా 2.5 lakhsని క్వాలిఫై చేస్తారు. ఆ 2.5 lakhsలో వీళ్ళు ఉన్నారా? స్టేట్ 1 2 3 4 ర్యాంకర్స్ కదా, అందులో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకోండి. ఎంతమందికి సీట్స్ వచ్చినాయి చెక్ చేసుకోండి. స్టేట్లో ఫస్ట్ 10 ర్యాంక్స్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఐఐటీ సీట్ వచ్చింది, లేదంటే ఎంసెట్లో పోనీ స్టేట్ వైడ్ ఎగ్జామ్ చూద్దాం. ఎంసెట్ సో స్టేట్ వైజ్ 1 2 3 అంటే మరి ఇక్కడ కూడా 1 2 3 కనీసం 1 2 3 కాకపోయినా 1 to 100 ఉండాలి కదా. పోనీ 1 to 100 కాకపోయినా 1 to 1000 అని ఉండాలి కదా. ఎంతమంది ఉన్నారో మీరే క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకు ఈ టాపర్స్ మరి అక్కడ అంతా ఫెయిల్యూర్ అయ్యారు? ఒకటే రీజను, చదివే విధానమే రాంగు. మార్కుల కోసం చదువుతారు, మార్కుల కోసం చదవడం మానేయండి, బట్టీలు పట్టడం మానేయండి. లాజికల్ క్వశ్చన్, చాలామంది క్వశ్చన్లు చదవడం రావడం లేదు. క్వశ్చన్ చదవడం అంటే ఏదో కళ్ళతో చదవడం కాదు, అందులో భావం ఆబ్జెక్టివ్లో ఏంటంటే క్వశ్చన్లో ఆ భావాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి. ఆ పాయింట్ అంటే స్కూల్లో ఏంటంటే అలవాటు అయిపోయింది. క్వశ్చన్లు ఏ లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక చాప్టర్లో 50 క్వశ్చన్స్ ఉంటే అందులో 20 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఆ 10 క్వశ్చన్సే రాస్తావు. 9th క్లాస్ మిడిల్ నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తుంటారు. రాసి 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 అలవాటైపోయి క్వశ్చన్ కూడా చదవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ సగం చూడగానే నెక్స్ట్ ఆడు ఏంటి అడిగాడో తెలుసు, మీరు ఆన్సర్ రాసేస్తారు. సో అట్లా క్వశ్చన్ చదవడం అలవాటు పోయింది. కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్లోకి వచ్చేసరికి క్వశ్చన్ ఈజీ ఉన్నా కూడా అందులో చిన్న బిలికలు ఉంటాయి. క్వశ్చన్ చదవడం అలవాటు ఉంటేనే కదా ఆ క్వశ్చన్ చదివి దాని భావాన్ని అర్థం చేసుకుంటే కదా అసలు అది ఎక్కడుంది మీ దగ్గర. క్వశ్చన్స్ అది చదవగానే అర్థమైపోతుంది, రాసేస్తున్నారు.
లేదంటే బట్టి పెట్టేస్తున్నారు కానీ అందులో లాజిక్, అందులో ఉన్న కాన్సెప్ట్స్ అది తీసుకోవట్లేదు, బట్టి పెట్టేస్తున్నారు, థింక్ చేయకుండా చేస్తున్నారు. అందుకే ఆబ్జెక్టివ్లో ఫెయిల్యూర్ అయ్యేది. ఎందుకంటే అక్కడ టాప్ అయినా కూడా అక్కడ హీరో, ఇక్కడ జీరో అవడానికి రీజను అదే. స్కూల్లో వాళ్ళకి మార్కులు రావాలి కాబట్టి స్టేట్ 1, 2, 3 ఉంటే బాగుంటుంది కాబట్టి అలా అలవాటు చేస్తారు. పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఎంతసేపటికి మార్కులే చూస్తుంటారు. మార్కులు ఏం చేసుకుంటాం? మార్కులు దేనికి పనికి వస్తాయి? 595 అయితే ఏంది, 590 అయితే ఏంది, 585 అయితే ఏమవుతుంది? సో 590 రాగానే అమ్మ పోయినాయి, 5 మార్క్స్ పోయినాయి విలవిల్లలు ఆడిపోతారు. స్కూల్లో మార్క్స్ అంతెందుకు అంత ఇంపార్టెన్స్? మనకి నాలెడ్జ్ కదా సబ్జెక్ట్ అనేది, నేర్చుకోవడం నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్లో ఫీల్ అవ్వండి, ఆబ్జెక్టివ్లో మార్కులు రాకపోతే. సో అట్లా మీరు ఆ మార్కుల కోసమే చదవడం వల్ల అలవాటు పడిపోయి బట్టి పడ్డం అలవాటైపోయి ఆ బ్రెయిన్ని అసలు వాడకుండా దాన్ని కంప్లీట్గా రెస్ట్ మోడ్లో దానికి రెస్ట్ ఇచ్చేస్తున్నారు. స్కూల్ నుంచి మొత్తం ఇంటర్మీడియట్ దాకా మొత్తం పూర్తిగా దానికి రెస్ట్ ఇచ్చేసి దాన్ని వాడకుండా దాన్ని సున్నితంగా ఉంచేసి అసలు అది ఉందో లేదో కూడా మర్చిపోయి బ్రెయిన్ని ఒకేసారి ఇక్కడికి వచ్చి దాన్ని వాడతా అంటే అది ఎక్కడ పని చేస్తుంది? అది కంప్లీట్ లేజీకి తయారైపోయింది బ్రెయిన్, అది పనిచేయడం మానేసింది. అంటే ప్రజెంట్ జనరేషన్లో పిల్లల్ని ఎలా సెన్సిటివ్గా పెంచుతున్నారు, సో కష్టం తెలియకుండా సెన్సిటివ్గా పెంచుతున్నారు. కష్టాలు తెలిస్తేనే లైఫ్ బాగుంటుందని అందరూ తెలుసు, కానీ అయినా కూడా మనం సెన్సిటివ్గా పెంచుతాం. ఓకే, అది స్టడీలో కూడా అంతే, ఆ బ్రెయిన్ కూడా అంతే. ఇప్పుడు పిల్లల్ని ఎలా సెన్సిటివ్గా అయితే పెంచుతున్నారో ఈ పిల్లలు కూడా బ్రెయిన్ని కూడా అంతే సెన్సిటివ్గా దానికి అసలు పని చెప్పట్లేదు. అందుకే అది వర్క్ చేయడం లేదు. అవసరమైనప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తుంది, ఆబ్జెక్టివ్లో వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చేస్తుంది. అందుకే మార్కులు రావు. సో ఎప్పుడు కూడా మీరు ఆబ్జెక్టివ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ మార్కుల కోసం చదవకుండా సబ్జెక్ట్ నేర్చుకోండి, క్వశ్చన్ చదవండి. సో అందులో మీనింగ్ని పట్టుకోండి, వాడు ఏమి ఇచ్చాడు, తర్వాత ఆన్సర్ చదివిన తర్వాత అందులో లాజిక్ పాయింట్స్ ఏమున్నాయో పట్టుకోండి. అలాగే ఏమన్నా డిఫరెంట్ బుక్స్ ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ స్కూలే కాకుండా కనీసం ఫౌండేషన్ తీసుకోకపోయినా పర్లేదు, కనీసం ఇవి తీసుకున్నా కూడా ఏదో ఆడిషన్ బుక్స్ ఉంటాయి, ఆర్ఎస్ అగ్రవాల్ అని ఏదో ఒకటి ఆబ్జెక్టివ్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ తీసుకొని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ అంటే డిఫరెంట్గా ఉంటుంది, అంటే స్కూల్లో ఉన్నట్టు బుక్లో ఉన్నట్టు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు సో ఆలోచించడం అనేది మొదలవుతుంది. సో అది కొద్దిగా వర్క్లో ఉంటుంది, ఆ వర్కింగ్లో ఉంటే సో రెస్ట్లో ఉండదు కాబట్టి అప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి అది కూడా వర్క్ చేస్తుంది, కొద్దిగా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఆ బట్టి పడ్డం వల్ల ఐపీ రేంజ్ క్వశ్చన్లు కూడా మర్చిపోతున్నారు. ఎన్నెన్ని గుర్తుంటాయి ఆబ్జెక్టివ్కి వచ్చేసరికి, లేదంటే అందులో ఐపీ రేంజ్ కానీ చిన్న ట్విస్టులు ఉంటాయి, మర్చిపోతుంటారు. అది చూపిస్తాను కొన్ని చిన్న ఈజీనే, క్వశ్చన్ ఈజీనే, కానీ అందులో చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఆ చిన్న పాయింట్ పట్టుకోరు. చూపిస్తాను, ఒక 2 క్వశ్చన్స్ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఇది ఒకటి 2019లో జేఈ మెయిన్స్లో వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే 10th క్లాస్ కాన్సెప్టే, ఎక్కడ కూడా కాన్సెప్ట్లో ఎక్కడ ప్రాబ్లం లేదు, 10th క్లాస్లో ఉన్న కాన్సెప్టే, ఇంటర్మీడియట్ కూడా కాదు. అయినా కూడా ఈ క్వశ్చన్ చేయరు. 10th క్లాస్ రేంజ్ క్వశ్చనే కూడా ఇది ఆబ్జెక్టివ్లో వస్తే చేయరు. 2019 జేఈ మెయిన్స్లో వచ్చింది, 99% చేయరు. ఆల్రెడీ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు 10th క్లాస్ నాలెడ్జ్తో చేయొచ్చు, ట్రై చేయండి. క్వశ్చన్ ఇక్కడ ఆపేసి ట్రై చేయండి, ఎంతమంది చేస్తున్నారు. చేయరు. ఎందుకు చేయరు చూద్దాం. ఇక్కడ చూద్దాం, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా విచ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ రేషనల్ నెంబర్. రూట్స్ రేషనల్ అన్నాడు. రూట్స్ రేషనల్ అయితే మీకు స్కూల్లో ఫార్ములా ఉంటుంది, అది గుర్తుందో లేదో తెలీదు. డిస్క్రిమినెంట్, సో డిస్క్రిమినెంట్ ఏం కావాలి? పాజిటివ్ అవ్వాలి అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. పాజిటివ్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఆ స్కూల్లో ఆ పాయింట్ ఉంటుంది, కానీ అది ఉన్నా కూడా గుర్తుపెట్టుకోరు, వదిలేస్తుంటారు. డిస్క్రిమినెంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితేనే, సో డిస్క్రిమినెంట్ తెలుసు అందరికి, b² - 4ac. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితేనే రూట్స్ రేషనల్ అవుతాయి. కానీ ఆ పాయింట్ గుర్తుండదు. సరే గుర్తు లేకపోయినా పర్లేదు, కనీసం రూట్స్ ఏంటో ఫార్ములా తెలుస్తుంది కదా, ఈ ఫార్ములా గుర్తుంటా చాలు. సో √b² - 4ac ఇవి కదా రూట్స్ కనుక్కోవడానికి. రూట్స్ కనుక్కోవడం రాకపోతే ఫార్ములా ఇది ఇచ్చేస్తాం కదా, ఫ్యాక్టరేషన్ రాకపోతే ఈ ఫార్ములా ఇచ్చేస్తాం, సో వస్తుంది. ఇప్పుడు సరే మనకి రూట్స్ రేషనల్ అయితే డిస్క్రిమినెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నాం, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నాం, ఇది గుర్తులేదు, మర్చిపోయాం. ఎందుకంటే దాని మీద అంత ఫోకస్డ్గా చదవరు, ఎందుకంటే ఎంతసేపటికి క్వశ్చన్ల మీదనే ఉంటాయి, 4 మార్క్స్ 2 మార్క్స్ వాటి మీదనే ఉంటాయి కాబట్టి వాటి మీదనే ఫోకస్ చేస్తారు. సరే స్కిప్ అయ్యారు, మర్చిపోయారు, నో ప్రాబ్లం. బ్రెయిన్ అనేది మనం వాడితే, అది వాడడంలో అలవాటు ఉంటే అది మర్చిపోయినా కూడా చేయొచ్చు. ఎలా? ఆన్సర్ రేషనల్ అంటే ఇక్కడ ఏమన్నాడు, ఇవన్నీ రేషనల్సే. 6 రేషనలే, 11 రేషనలే, నెక్స్ట్
పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా అనేది ఇంటిజర్ అన్నాడు కాబట్టి ఇది కూడా రేషనలే. అన్ని రేషనల్ ఉన్నప్పుడు సో ఈ బి అనేది రేషనల్ అయితే ఇది కూడా రేషనలే. ఇప్పుడు ఇది కూడా రేషనల్ అయితే ఆన్సర్ రేషనల్ అవుతుంది. అంటే ఇది ఒక రేషనల్, ఇది కూడా రేషనల్ అయితే రేషనల్ ప్లస్ రేషనల్ ఏమవుతుంది? రేషనలే అవుతుంది. ఒక రేషనల్ నెంబర్ని ఇంకో రేషనల్ నెంబర్ని యాడ్ చేస్తే రేషనలే అవుతుంది. చెక్ చేసుకోండి. అలాగే డిఫరెన్స్ కూడా మైనస్ తీసుకున్నా కూడా అంతే, రేషనల్ మైనస్ రేషనల్ రేషనలే అవుతుంది. మళ్ళీ రేషనల్ బై రేషనల్ కూడా రేషనలే అవుతుంది. సో బి అనేది క్లియర్ రేషనల్ తెలుసు, ఇది కూడా రేషనల్ తెలుసు. ఇది రేషనల్ తెలియదు, రూట్లో ఉంది కాబట్టి. సో ఇది రేషనల్ అవ్వాలి అంటే ఏం కావాలి? రూట్ క్యాన్సిల్ అవ్వాలి. రూట్ ఉంటే ఇర్రేషనల్, రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 6 ఇవన్నీ ఇర్రేషనల్. రూట్ 4 రేషనల్ ఇవ్వాలి. రూట్ 2 అనేది ఇర్రేషనల్, రూట్ 6 ఇర్రేషనల్, రూట్ 3 ఇర్రేషనల్, రూట్ 4 రేషనల్. ఎందుకంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్. రూట్ ఆఫ్ 4 అంటే ఎంత? 2. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4 అంటే 2 స్క్వేరే కదా, 4 అంటే 2 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడం వల్ల ఆ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఆ పాయింట్ మీకు తెలీదా? అంటే ఎందుకు పట్టుకోరు అంటే ఆలోచించడం మానేశారు కాబట్టి. ఆలోచించడం మానేశారు కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది క్యాచ్ చేయరు. ఆ పాయింట్ క్యాచ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రేషనల్ రావాలంటే ఇదన్నీ రేషనల్, ఇది రేషనల్, ఇది కూడా రేషనల్ అయితేనే ఆన్సర్ రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అవ్వాలంటే రూట్ క్యాన్సిల్ అవ్వాలి. రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే రూట్ ఆఫ్ 4 కానీ రూట్ ఆఫ్ 36 ఎంత? 6. రూట్ ఆఫ్ 25 ఎంత? 5. సో రూట్ 25, 36 ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా, 49 ఇవన్నీ. సో రూట్ లోపల ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి మీకు రేషనల్ వస్తుంది. సో అలా ఆలోచించడం అనేది మానేశారు కాబట్టి ఇక్కడ మీకు ఇది చూస్తారు, అంతే, ఏం ఐడియా రాదు, అక్కడ వదిలేస్తారు, అయిపోతుంది. సో ఆ ఒక్క పాయింట్ ఐడియా వస్తుంది, అయిపోతుంది. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. డిస్క్రిమినెంట్ కనుక్కుంటారు, బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కుంటారు. ఇది అంత ప్రాబ్లం అంతా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది వస్తుంది బీ స్క్వేర్ మైనస్ 4ac. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే స్క్వేర్ ఆఫ్ సంథింగ్ కావాలి కాబట్టి సో లాంబ్డా స్క్వేర్ ఇష్టం. సో ఇది లాంబ్డా స్క్వేర్ కాబట్టి నెగిటివ్ అవ్వకూడదు. నెగిటివ్ అవ్వకూడదు అంటే సో 121 కంటే ఇది ఎక్కువ ఉండకూడదు. ఇది ఒక లాజిక్, అంతే కదా. ఇక్కడ ఏంటి? స్క్వేర్ ఉంది, స్క్వేర్ అంటే పాజిటివే కదా, అంటే లాజిక్స్ వాడితేనే వచ్చేస్తుంది. అంటే ఈ స్క్వేర్ అనేది మీకు పాజిటివ్ అని తెలీదా? తెలుసు, కానీ ఆలోచించట్లేదు. అది పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఏమొస్తుంది? పాజిటివే వస్తుంది. స్క్వేర్ ఆఫ్ సంథింగ్ పాజిటివ్ వస్తుంది తెలుసు, కానీ అది వాడరు. ఎందుకంటే వాడడం అలవాట్లేదు కాబట్టి, ఆలోచించడం మానేశారు కాబట్టి. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, సో పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఇది కూడా ఏం కావాలి? 2 ఈక్వల్ అంటే ఇది కూడా 2 ఈక్వల్ అంటే మరి పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే ఎట్లా ఈక్వల్ అవుతాయి? అంటే ఇది కూడా పాజిటివ్ అవ్వాలి. పాజిటివ్ అవ్వాలంటే ఇక్కడ 121 సంథింగ్ ఉంది కాబట్టి ఇది 121 కంటే ఎక్కువ ఉండకూడదు. 121 కంటే ఎక్కువ ఉండకూడదు. 121 కంటే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఆల్ఫా వాల్యూ 5 అయితే 120. సో 5 కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఆల్ఫా వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు 121 మైనస్ మోర్ దాన్ 121 నెగిటివ్ వస్తుంది. ఇవన్నీ కష్టమైన పాయింట్స్ ఆలోచించడంలో కాదు. మరి ఎందుకు రావు ఐడియా అంటే ఆలోచించడం మానేశారు కాబట్టి. సో ఆల్ఫా వాల్యూ 5 కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే క్లియర్గా మనకి ఏం తెలిసింది? ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవ్వాలి. అదొక పాయింట్. సో ఒక్కొక్క పాయింట్ని అందుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి? మరి ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే మరి ఏమవచ్చు? 5 కంటే తక్కువ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? చాలా ఉంటాయి కదా. మరి ఏం తీసుకుంటాం? వాడు ఏమన్నాడంటే ఇంటిగ్రల్ వాల్యూస్ అన్నాడు. సో 5 కంటే తక్కువ ఇంటీజర్స్ ఏంటి? 5, 4, 3, 2, 1 ఇవి తెలీదా? ఇంటీజర్స్ 5 కంటే తక్కువ ఇంటీజర్స్ ఇవేగా. 0, -1, కానీ ఇవి తీసుకోకూడదు, నెగిటివ్స్ తీసుకోకూడదు. ఎందుకు? సో క్వశ్చన్స్ చాలా మందికి చదవడం రాదు. ఎందుకంటే క్వశ్చన్లు మీకు స్కూల్లో చదవడం అలవాటు లేదు కదా. క్వశ్చన్ పూర్తిగా ట్విస్టే ఉండదు, ప్లేయింగ్ ఉంటుంది క్వశ్చన్. సో సగం చదవగానే 10 ఒకే క్వశ్చన్ 10-20 సార్లు చదివి ఉంటారు కదా. కాబట్టి 20 సార్లు చదివారు కాబట్టి ఇంకా క్వశ్చన్ సగం చదవగానే ఏమైందో అర్థమైపోతుంది, అట్లా అలవాటు అయిపోతుంది. ఇక్కడ కూడా అలాగే చదువుతారు. ఈ పాయింట్స్ స్కిప్ చేస్తారు చాలామంది. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది చూశాను. పాజిటివ్ క్వశ్చన్ని ఆ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు అంటే నెగిటివ్ ఉండకూడదు, 0 ఉండకూడదు, ఓన్లీ పాజిటివ్ ఉండాలి. అంటే ఈ 0కి లెఫ్ట్ సైడ్ ఉండకూడదు. ఇప్పుడు పాసిబుల్ వాల్యూస్ ఏంటి? ఇవి 1, 2, 3, 4, 5. ఆల్ఫా వాల్యూస్ ఏంటి వాడి అంటే సో ఇక్కడ 6 కంటే ఎక్కువ ఉంటేనేమో నెగిటివ్ అని తెలిసిపోయింది. సో 6 కంటే తక్కువ అంటే 5 కంటే తక్కువే 5 కంటే తక్కువే ఉండాలి. సో నెగిటివ్స్ ఉండకూడదు ఇవి. మళ్ళీ ఇందులో ఏ వాల్యూస్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందో చెక్ చేసుకోవాలి. ఆల్ఫా వాల్యూ ఇక్కడ 1 తీసుకున్నారనుకోండి. సో 121 మైనస్ 24 ఆల్ఫా వాల్యూ 1 ఎంత? 97 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 1 తీసుకోవద్దు. అలాగే 2 తీసుకున్నారనుకోండి, 121 మైనస్ 48 అది కూడా మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు కాబట్టి తీసుకోరు. అలాగే ఆల్ఫా వాల్యూ 3
తీసుకుంటే 121 మైనస్ ఇట్లా వెరిఫై చేసుకుంటారు అంతే. అంటే ఈ వాల్యూస్లో ఏది అంటే వెరిఫై చేసుకుంటారు. 3 అంటే ఎంత 72, 121 మైనస్ 72 అంటే 49 పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 96, 121 మైనస్ 96 25 పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 121 మైనస్ 120 ఎంత 1 పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎంత 3. సో ఇందులో తెలియని పాయింట్ ఏమీ లేదు, అన్నీ తెలిసినవి అయినా కూడా ఇది చెయ్యరు. 10th క్లాస్ నాలెడ్జ్తో కూడా చేయొచ్చు. కాకపోతే థింకింగ్ ఎబిలిటీ అనేది డెవలప్ చేసుకుంటే ఆలోచించడం, క్వశ్చన్స్ అవ్వడం ఇవన్నీ అలవాటు చేసుకుంటే 10th క్లాస్ నాలెడ్జ్ తోటి క్వశ్చన్ చేసేయచ్చు. అయినా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా 99% చేయరు. కావాలంటే చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ భయంకరమైనది ఏం లేదు. ఓన్లీ 10th క్లాస్ నాలెడ్జే. థింకింగ్ అనేది అలవాటు లేకపోవడం వల్ల, దాన్ని లేజీకి తయారు చేయడం వల్ల, కేవలం మార్కుల కోసమే చదవడం వల్ల, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చదవకపోవడం వల్లనే ఈ క్వశ్చన్ మనం ఈజీ లెవెలే వేయచ్చు. ఇది కష్టమేది లేదు. లేదంటే మీడియం లెవెల్ పోని. సో చాలామంది ఈజీ మీడియం క్వశ్చన్ ఎందుకు చేయలేకపోతున్నారంటే ఈజీనే, ఏదో చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ చిన్న ట్విస్ట్ కూడా మీరు ఆలోచించడం మానేస్తే ఇంకా ఎక్కడ వస్తుంది ఆబ్జెక్టివ్లు ఎలా సక్సెస్ అవుతారు? అంటే క్వశ్చన్లు కొన్ని 20% 25% ఈజీ ఉన్నాయంటాం, అయినా కూడా మరి ఎందుకు చాలామంది చేయట్లేదంటే ఏదో చిన్న మెలుకు ఉంటుంది క్వశ్చన్లో. ఆ ట్విస్టులు మీరు అర్థం చేసుకోవడం, ఇప్పుడు ఆలోచించడం అలవాటు లేకపోవడం వల్ల అప్పుడు ఆ ఈజీ క్వశ్చన్ కూడా స్కిప్ అవుతున్నారు. కాబట్టి మీ స్కూల్ నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చేయండి, కానీ మార్కుల కోసం చదవబాకండి. అది చెప్పాను కదా ఇంతకుముందు, స్టేట్ టాపర్స్ 10 ర్యాంకర్స్ కలెక్ట్ చేయండి. వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ పొజిషన్ ఏంటో చెక్ చేసుకోండి. మీకే అర్థమైపోతుంది. బయట మీ చుట్టుపక్కలే ఉంటారు, మీ బ్రదర్స్, కజిన్స్ ఎవరో ఒకరు ఉంటారు, చెక్ చేసుకోండి. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా చూపిస్తాను. మామూలుగా చిన్న థింకింగ్ తోటి ఎంత సింపుల్ క్వశ్చన్లు చేసేయచ్చని చూద్దాం. సో ఫస్ట్ నుంచి కూడా మీరు డిఫరెంట్గా ఆలోచించడం, స్కూల్లో కూడా క్వశ్చన్స్ బట్టి పెట్టకుండా లాజికల్గా ఆలోచిస్తూ థింక్ చేస్తూ క్వశ్చన్ని గట్టిగా మీనింగ్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్ కూడా అర్థం చేసుకోరు మీరు. క్వశ్చన్స్ అది చదివినా కూడా దాని మీనింగ్ని, ఇన్నర్ మీనింగ్ని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు కొన్ని సంవత్సరాల తరబడి ఎప్పుడు కూడా దాని బ్రెయిన్కి పని చెప్పకపోవడం వల్లనే అది కంప్లీట్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి అది వర్క్ అవ్వట్లేదు. అందుకే మీకు చేయడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ బ్రెయిన్ వాడితేనే క్వశ్చన్లో ఏం డిఫికల్ట్ లేదు, కానీ చాలామంది 99% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ఇవ్వండి, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, క్వశ్చన్లో ఎక్కడా కూడా డిఫికల్ట్ లేదు. 99% స్టూడెంట్స్ చెయ్యరు. అందుకే ఓన్లీ 1% స్టూడెంట్స్కే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, 99%కి రావడం లేదు. సో మీరు స్కూల్లో కూడా ఆలోచించి చేస్తే, అంటే ఎలా ఆలోచించాలో చూద్దామా. ఎలా ఆలోచించాలి? ఇక్కడ ఇలా ఉంది, ఏ పవర్ ఎం. క్వశ్చన్ ఎలా ఉందంటే బేస్ ఎక్స్పోనెన్షియల్ టైప్లో ఉంది. ఏ పవర్ ఎం ఈక్వల్ టు 1. సో ఏ పవర్ ఎం ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది? ఆన్సర్ 1 ఎప్పుడు వస్తుంది అంటే మీకు తెలుసు ఏంటి, బేస్ 1 నుండి పవర్ ఏమున్నా పర్లేదు. సో ఓకే, బేస్ 1 నుండి పవర్ ఎనీథింగ్ అంటే 1 పవర్ ఎనీథింగ్ 1ఏ కదా, కాబట్టి బేస్ 1 ఓకే, అది అందరు తెలుసు, రాసేస్తారు, అదొకటి రాస్తారు. నెక్స్ట్ బేస్ ఏమున్నా పర్లేదు పవర్ 0 ఉన్నప్పుడు. సో పవర్ 0 ఉండాలి, అంటే ఎం వాల్యూ 0 ఉండాలి. బేస్ ఏమైనా ఉండొచ్చు అంటే కాదు, 0 ఉండకూడదు, 0 పవర్ 0 రాకూడదు. సో 0 తప్పించి, బేస్ 0 తప్పించి ఇంకేమున్నా -3 పవర్ 0 అయినా 5 పవర్ 0 అయినా ఆన్సర్ ఎంత? 1. సో ఇది ఒక పాయింట్ చాలామంది స్కిప్ అయిపోతుంటారు. అంటే ఎప్పుడు 1 వస్తుంది అనేది థింక్ చేయగలిగితే ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఈ థింకింగే మీకు రావడం లేదు. సో ఏముంది, సింపుల్ క్వశ్చన్ ఏంటి, ఏ పవర్ ఎం అనేది 1 అవ్వాలి. ఏ పవర్ ఎం 1 ఎప్పుడవుతుందన్న చిన్న పాయింట్ మీరు ఆలోచించకుండా వదిలేస్తున్నారు. ఇదంటే కొద్దిగా ఈ అలవాటు, స్కూల్లో అలవాటు లేదు, బేస్ అనేది నాట్ ఈక్వల్ చేయరు, ఓకే అదొకే, కానీ ఈ పాయింట్ కూడా రాయరు. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్, ఈ పాయింట్ స్కిప్ చేసేస్తారు. కాబట్టి చాలామంది ఏంటంటే 1 2 చేసేస్తారు, కానీ థర్డ్ పాయింట్ స్కిప్ చేసేస్తారు, దానివల్ల పోతుంది. సో మనకు ఆన్సరు ఎందుకు స్కిప్ చేస్తారంటే ఆలోచించడం మానేయడం వలన, బట్టి పట్టడం వల్ల, బట్టి చదువులు చదవడం వల్లనే. దానివల్ల మీకు అందుకే ఆబ్జెక్టివ్లో చాలా తక్కువ మార్కులు వస్తాయి. బట్టి పడ్డం వల్ల నష్టమే. ప్రతి ఒక్కటి ఆలోచించి చేయండి, బ్రెయిన్ ఎక్కువ వాడండి. బ్రెయిన్ ఎందుకు ఉంది, అది వాడుతున్న కొద్దీ షార్ప్నెస్ పెరుగుతుంది. దాన్ని రెస్ట్ ఇస్తే అది మొద్దు మారిపోతుంది, మొద్దు మారిపోతే ఇక పని చేయదు.
అవసరానికి హ్యాండ్ ఇస్తుంది. ఇక్కడ కూడా అందరికీ థర్డ్ పాయింట్ దగ్గర హ్యాండ్ ఇస్తుంది. కాబట్టి ఆలోచించండి. ఆన్సర్ 1 ఎప్పుడు వస్తుంది ఒకసారి ఆలోచించండి. నేను థర్డ్ పాయింట్ చెప్పే ముందు ఒకసారి ఇంకో పాయింట్ ఉంది. అంటే 1 ఎప్పుడు వస్తుందంటే ఈ కేసులో వస్తుంది ఏ వాల్యూ 1 నుండి బేస్, అలాగే పవర్ 0 ఉన్నా కూడా ఆన్సర్ 1 వస్తుంది. సేమ్ టైం బేస్ అనేది 0 కాకూడదు. సో ఈ పాయింట్ అంటే ఓకే, తెలియపోయినా పర్లేదు, తెలియదు ఇంతవరకు, ఇప్పటి నుంచి తెలుసుకోండి. మూడో పాయింట్ ఇంకొక దగ్గర అవుతుంది, అది మీరు అంత ఆలోచించినా మీకు రాదు. కావాలంటే ఆలోచించి చూడండి, ఎవరికైనా వస్తుందేమో. ఏం లేదు, ఆన్సర్ ఎప్పుడు 1 వస్తుందన్న అంతే. ఇదేనా, ఇంకా వేరే కేసెస్ లేవా? ఉంది. ఎప్పుడంటే బేస్ అనేది -1 అయ్యి పవర్ అనేది ఈవెన్ అయితే కాదా, ఈ పాయింట్ స్కిప్ అవుతుంది. అంటే బేస్ -1 నుండి పవర్ 2 ఉన్న బేస్ -1 నుండి 4 ఇవన్నీ కాదా, ఇవన్నీ మీకు తెలియనియా? -1² 1, -1 పవర్ 1, -1 పవర్ 6 1, ఇవన్నీ మీకు తెలియవా? తెలుసు. మరి ఎందుకు చెప్పలేకపోయారు? థర్డ్ పాయింట్ ఎందుకు చెప్పలేకపోయారు? దాన్ని అలా బాగా అలవాటు చేసి దాన్ని లేజీ తయారు చేయడం వల్లనే. కాబట్టి మీకు కనీసం ఫౌండేషన్ తీసుకోకపోయినా పర్లే, కానీ స్కూల్లో ఆ బట్టి పట్టడం మానేయండి. మార్కుల కోసం ఆలోచించబాకండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి, థింకింగ్ ఎబిలిటీ అనేది డెవలప్ చేసుకోండి. అప్పుడు మీకు ఆబ్జెక్టివ్లో కంఫర్టబుల్గా మంచి సీటు వస్తుంది. సో ఈ కండిషన్స్ అన్నీ అప్లై చేస్తే ఇంకా ఈ క్వశ్చన్ అంతా తీసేయచ్చు. అంటే ఏ దగ్గర ఇది రాసేస్తాం కదా, అంత పెద్ద ప్రాబ్లం లేదు. జస్ట్ అంటే ఎక్కడ స్కిప్ అవుతున్నారని చెప్పడానికి ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను. సో ఇంక ఇక్కడ నుంచి ఇంకా క్వశ్చన్ ఇవన్నీ వేస్తే ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ కాదు నేను చెప్పేది, స్టూడెంట్ ఆబ్జెక్టివ్లు ఎందుకు మిస్ అవుతున్నారన్న పాయింట్ హైలైట్ చేయడం కోసం చెప్తున్నాను. ఈ థర్డ్ పాయింట్ మీరు స్కిప్ అయ్యారా లేదా మీకు మీరే ఆలోచించుకోండి. మరి అది అంత కష్టమైన పాయింటా, అది కూడా మీరు ఆలోచించుకోండి. మరి కష్టమైన కాకపోయినా కూడా ఎందుకు మీకు ఐడియా రాలేదన్నా కూడా మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు మిమ్మల్ని మార్చుకోండి. అప్పుడు ఆబ్జెక్టివ్లో మీరు కంఫర్టబుల్గా సక్సెస్ అవుతారు. చాలామంది బోర్డ్ ఎగ్జామ్స్లో చాలా బాగా మార్క్స్ వచ్చేసి ఇంటర్మీడియట్లో కానీ స్కూల్లో కానీ ఆబ్జెక్టివ్లో రాకపోవడానికి ఏంటో కారణాలు ఏంటో చూస్తున్నాం. సో ఫస్ట్ వీడియోలో కోచింగ్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అంటే 1% స్టూడెంట్స్ని ఫోకస్ చేయడం వల్ల మీ చేయగలిగే క్వశ్చన్స్ మీద ఫోకస్ మీకు చేసి వాటిని నేర్పించకపోవడం వల్ల మీరు ఎటు కాకుండా తయారవడం వల్ల మార్కులు రావట్లేదు అని ఒక పాయింట్ నేర్చుకున్నాం. అలాగే ఫస్ట్ నుంచి చదివే విధానం గుడ్డిగా బెట్టి పట్టడం, బ్రెయిన్ అసలు యూజ్ చేయకుండా అనేది ఈ వీడియోలో చూసాం. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ 10 చాప్టర్స్ మోర్ దాన్ 10 చాప్టర్స్ యూజ్ చేస్తాం. ఒక అన్ని చాప్టర్లు వాడే కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఆ 10 చాప్టర్స్లో ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పోతాయి. అంటే ఒక కాన్సెప్ట్ తోటి అన్ని చాప్టర్లో క్వశ్చన్స్ డ్యామేజ్ జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా దాన్ని సీరియస్గా చూసుకోకుండా మీరు గుడ్డిగా చదవడం వల్ల మీకు మార్కులు ఎలా వస్తాయి. సో అదంతా నెక్స్ట్ వీడియోలో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్, అది నేర్చుకోకపోతే ఎంత నష్టం జరుగుతుంది, అది నేర్చుకుంటే ఎంత లాభం ఉంటుంది, అది నేర్చుకోకపోతే ఎన్ని చాప్టర్లో క్వశ్చన్స్ మనం లూజ్ అవుతున్నాం. అంటే ఒక్క చాప్టర్కి రిలేటెడ్ అయితే ఏమవుతుంది, ఆ ఒక్క చాప్టర్ క్వశ్చనే పోతుంది. కానీ 10 చాప్టర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ అయితే ఆ 10 చాప్టర్స్లో క్వశ్చన్స్ దీంతో లింకప్ చేసి ఉన్నప్పుడు ఆ 10 క్వశ్చన్స్ పోయినట్టే కదా. మరి అన్ని క్వశ్చన్స్ పోతుంటే ఒట్టి వదిలేస్తుంటే ఎలా వస్తుంది? సో ఆ కాన్సెప్ట్ తోటి ఎంత నష్టం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అయితే మీకు తెలుస్తుంది. దాని తగ్గట్టుగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని స్ట్రిక్ట్గా నేను చెప్పినట్టుగా ఫాలో అయితే ఐఐటి కాకపోయినా కనీసం ఎన్ఐటి సీటు వస్తుంది. ఎప్పుడు నేను చెప్పినవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా ఎన్ఐటిలో సీట్ కొట్టచ్చు. మీలో కావాల్సింది నాకు ఎక్కువ నాలెడ్జ్ ఏం కాదు, డిసిప్లిన్, సిన్సియారిటీ, డెడికేషను, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలు. మీకు ఐఐటి కాకపోయినా ఎన్ఐటి సీట్ అయితే కన్ఫామ్గా తెప్పించే బాధ్యత నాది. ఐఐటి అంటే మీలో కూడా కొద్దిగా థింకింగ్ ఎబిలిటీ ఉండాలి మీరు చేసే వర్క్. ఎన్ఐటి వరకు అయితే ఇంతవరకు చాలు. నేను చెప్పిన రూల్స్ అన్నీ సిన్సియర్గా ఫాలో అవుతూ చేయండి. ఖచ్చితంగా మీకు మ్యాథమెటిక్స్లో మీకు ఖచ్చితంగా కావాల్సిన మార్క్స్ 100% వస్తాయి.